గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి హీరోయిజమా? ఏం చేయకూడదా? వాళ్ళిద్దరున్నారా? మనం ముగ్గురు ఉన్నాం కదరా. మమ్మల్ని కూడా లెక్కేసావా? సారీ, మై మిస్టేక్. ఇక నీ సంగతి అంటే హెల్మెట్ తీయొద్దు. రే, హెల్మెట్ పెట్టుకొని తిరిగితే గుర్తుపట్టలేను అనుకున్నావా? 6 నెలల ముందు డబ్బులు తీసుకున్నావుగా. ఆర్థిక మాధ్యం, అందుకే హెల్మెట్ పెట్టుకొని తిరుగుతా ఉన్నాను. ఆర్థిక మాంద్యం అదంతా నాకు అనవసరం. నువ్వు డబ్బులు ఫిగర్ ముందు ఇన్సల్ట్ చేయకు. లవరు ఎవరా? గ్రీనా? అంత తీసిపారే పింక్ డ్రెస్ వేసుకున్న బ్యూటీ ఎవరదే? ఆ సోడా బుడ్డ. సరేగానే లవ్ జిప్సా? పేరే తెలియదు, 6 నెలల నుంచి ట్రై చేస్తున్నాను. ఒక్క అమ్మాయి కోసం 6 నెలల బెస్ట్ ఫెలో. ఏ ఇట్రా, ఇప్పుడు చూపిస్తాను చూడు. రా రా. ఆ అమ్మాయి పేరేంది? టీనా. నా పేరు చెప్పొద్దు. ఈ గొట్టంగలు నీ పేరు అడిగితే చెప్తాననుకున్నావా? నేనేమన్నా బుద్ధునా ఏంటి శిల్ప నువ్వు? సపోజ్ నేను శిల్పం లవ్ చేస్తానని అనుకో. శిల్ప ఇంటికి వెళ్ళి తన కళ్ళలోకి చూసి శిల్ప ఐ లవ్ యూ అంటాను. అది లవ్ చేసే పద్ధతి. Yes? ఏటా నువ్వు మా ఇంటికి వచ్చి నాకు అలేవు చెప్తే మా అమ్మ నీకు కాఫీ తీసుకొచ్చేస్తుంది అనుకున్నావా? Yeah, that can happen, no? అయితే రారా చూద్దాం. వస్తే రారా. వస్తే రారా. వస్తే నువ్వు రారా. మరి ఇంత ప్రేమగా పిలుస్తుందిగా. వస్తా. అమ్మా, ఏంటి అరుస్తున్నావు? ఈ నెట్ వర్క్ అవ్వట్లేదు. నాకేం తెలుసు? నీకేమీ తెలియదు కదా. కనీసం నెట్ వాళ్ళ నెంబర్ తెలుసా? తెలుసు తెలుసు. అయితే ఫోన్ చెయ్యి. కర్మ తప్పుతుందా? హలో హలో, మీ ఇంట్లో నెట్ ప్రాబ్లమా? అరే నేను ఇంకా ఫోనే చేయలేదే, మీకెలా తెలుసు? అయ్యో, మీరే స్లో అంటే మిగతా వాళ్ళందరూ ఫాస్ట్. ఇప్పుడే ఏరియాలో 5-6 చోట్ల రిపేర్ చేసి వస్తున్నాను. ప్రాబ్లం ఉంటే చెప్పండి, లేకపోతే నేను వెళ్ళి. ఉంది ఉంది ప్రాబ్లం ఉంది ఉందా? ఉంది. ప్రాబ్లం ఎక్కడ? పైన. ప్రాబ్లం పైన. ఓకే. నువ్వు యా, ఇక్కడ. యువర్ సిస్టర్ టోల్డ్ సిస్టమ్ ప్రాబ్లం. సిస్టమ్ ఎక్కడ? హలో, ఆ. సిస్టర్ కాదు, మదర్. ఓ మై గాడ్, అన్బిలీవబుల్. ఐ యామ్ సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఐ లైక్ ఇట్. కాఫీనా టీనా? ఏదో ఒకటి. Okay. ఏదో ఒకటి. దీని పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్. కాదండి, పాస్వర్డ్. పాస్వర్డ్. హలో, దీన్ని ఓపెన్ చేయడానికి ఒక పాస్వర్డ్ ఉంటుందిగా. పాస్వర్డ్. పాస్వర్డే పాస్వర్డ్. ఓ బ్రిలియంట్. సూపర్. ఈ పెట్టె ఎప్పుడు రిపేర్ అయినా మీరే వస్తారా? నేనే రావాలా? నిలువు గాడిద, నెత్తి మీద ఎంత పని ఉండాది. తమ్మసా చూస్తావు నువ్వా? ఈడొకడు తిండు తిండివుడు చచ్చినోడు. ఏంటంటి దగ్గరకు వచ్చేస్తున్నాడు. కొంపతీసి ఇంతమంది ఎక్కడ నువ్వు కంప్యూటర్ రిపేర్ చేసే తమ్ముడుదానా నువ్వు? కరెక్ట్. కంప్యూటర్ చూసినావా? సూపర్. That is రాముడు. నాకందరూ తెలిసిన నేను ఎవరికి హలో రే, ఇక్కడ చాలా విచిత్రమైన క్యారెక్టర్స్ అన్ని ఉన్నాయరా. తొందరగా నెట్ కనెక్షన్ ఇవ్వండిరా. కమిషనర్ వచ్చేస్తాడేమో. యా యా. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ వర్కింగ్, చూసుకోండి. ఓకే, నువ్వు చాటింగ్ వచ్చేయ్. ఇంకా రాలేదంటే వచ్చింది. స్టాప్ 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 స్టాప్. ఇట్స్ నాట్ వర్కింగ్. ఓ సారీ, ఐ ఫర్గాట్ టు టెల్ యు. పాస్వర్డ్ మార్చేశాను. కేవలం నెట్ రిపేర్ చేసేవాడివి నా కంప్యూటర్లో నన్ను అడుగుతుంటే నా పాస్వర్డ్ మారుస్తావా? పిచ్చా నీకు? వాట్స్ ద పాస్వర్డ్? ఐ లవ్ యు. పాస్వర్డ్ చెప్పండి చెప్పండి చెప్పండి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. షట్ అప్ అండ్ గెట్ అవుట్ కాదు డార్లింగ్. ఐ లవ్ యు. చంపేస్తా నేను. ఇదిగో బాబు, Yes? కాఫీ. థాంక్స్ ఆంటీ. ఏటా నువ్వు మా ఇంటికి వచ్చి నాకు అలేవు చెప్తే మా అమ్మ నీకు కాఫీ తీసుకొచ్చేస్తుంది అనుకున్నావా? యా, ఇట్ కెన్ హ్యాపెన్. నో. రేయ్, అమ్మాయిలతో ఆడుకోకరా, దేవుడు క్షమించడు. రే, నీకు ఒకటి తెలుసా? మన ఇండియాలో 1000 మంది అబ్బాయిలకి 1033 మంది అమ్మాయిలు ఉన్నారా? ఆ దేవుడు ఇవన్నీ పట్టించుకునేవాడైతే 1000 మంది అబ్బాయిలకి 33 మంది అమ్మాయిల్ని ఎందుకు ఎక్స్ట్రాగా పుట్టించాడు? నా ఎక్స్ లవర్ కలెక్టర్ కూతురు కవిత పెళ్లికి వెళ్ళి భోంచేలేదా? ఆ ఇంజనీర్ కూతురు సీత తన హస్బెండ్ తో హనుమూన్ వెళ్తున్నప్పుడు మనం అందరం వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చాంగా. మర్చిపోయారా? వాళ్ళంతా సరేరా, ఇది కమిషనర్ కూతురు కదా. కమిషనర్ కూతురు అయితే కమిషనరా? రైట్ రా, చంపేస్తాను. కమిషనర్ కూతురు నేను సిన్సియర్ గా లవ్ చేస్తానని నీకు తెలుసుగా. మరెందుకు కమిషనర్ కూతురు అని డైలాగ్ రాసావు అందులో? ఏంటంటే నా థాట్ ప్రాసెస్ మొత్తం పేస్ట్ చేశాను మామా. ముందది మార్చు. తనది డ్రామా అని కూడా చూడదు. నన్ను రాసి రంపాన్ని పెట్టేస్తుంది. అసలు అది పెద్ద గయ్యాలరా బాబు. చచ్చిపోతున్నాను దాంతో.
బ్లడీ శిల్ప పొద్దు నుంచి ట్రై చేస్తున్నా. స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావు? డ్రామా రిహార్సల్ లో ఉండిపోయాను. నేను ముఖ్యమా రిహర్సల్ ముఖ్యమా? డౌటా? జస్ట్ ఆన్సర్ మీ. ఐ లవ్ యూ సిన్సియర్లీ డీప్లీ హార్ట్ఫుల్లీ. ఓకేనా? రేపు నాకు కాల్ పోతే ఏం చేస్తావు? పొద్దునే కాళ్ళు పోతే కీళ్ళిపోతాను ఏంటిది? పోతే ఓకే, నేనే నిన్ను భుజాల మీద ఎక్కించుకుని లైఫ్ లాంగ్ మోస్తాను. ఇప్పుడు నీ బిడ్డ నేను మోస్తున్నా. దాన్ని ఏంటి బిడ్డ? బిడ్డ ఎప్పుడు? ఆ రోజు వర్షం వచ్చింది అప్పుడు. కన్ఫర్మ్ అవగానే సూసైడ్ ఏంటి చూస్తున్నావు? అలా చూడకు. అలా చూసే నా కొంప ముంచావు. ఒక్క కిస్ అని చెప్పి అన్ని. అయినా నా తప్పు కూడా ఉందిలే. అబోర్షన్ చేయించుకుందాం అనుకున్నాను, కానీ మనసు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వను? నవ్వనా ఏడవనా? ఇడియట్. స్టూపిడ్. నాకు తెలిస్తే ఇద్దరిని కాల్ శిల్ప శిల్ప ఆగు. చేస్తాను. నువ్వేం మాట్లాడుకు. ఇక నుండి నేను చెప్తాను, నువ్వు విను. ఎందుకంటే మోస్తున్నది నేను కదా. ముందు ఇలాంటి అల్లచిల్లర పనులన్నీ మానేసాయి. ఏ జైపూర్లోనో జపాన్లోనో జాబ్ ఎతుకు. నా ఎగ్జామ్స్ అవ్వంగానే లేచిపోదాం. మన కెపాసిటీకి జగదాంబ సెంటర్ లోనే దొరకదు. చెప్పనట చెప్పాను. అయ్యయ్యో కమిషనర్ నన్ను ఎక్కడెక్కడ కాలుస్తారో తెలియదు. ఈ ఏజ్ లో నేను తండ్రిని కావడం ఏంట్రా బాబు. కొంచెం జాగ్రత్తగా మన గ్రూప్ లోనే ఫస్ట్ టైం ఫాదర్ అయ్యావు, ట్రీట్ లేదా? నేను బాధలో ఉన్నాను రా. బాధలో ఉన్నప్పుడేరా మందు కొడతారు. సరే రే కేసు వీటిని తీసుకోరా. బ్రాందీరా. నిన్ను రై ఫోన్ తీరా. ఏంట్రా ఫోన్ తీయడానికి ఇంత లేటు? పార్టీయా? అంటే ఫస్ట్ టైం ఫాదర్ ఫ్యామిలీ. నువ్వేంటి నీకు నిద్ర రాలేదా? బాగా వస్తుంది, కానీ నీ బిడ్డ నిద్రపోనిస్తేగా. ఫోన్ అడిగివు ఏంట్రా? అమ్మ నిద్రపోనువా ఏంటి? డాడీ జోలు పడిపోడా? బజ్జుకోరా బుజ్జిగాడా, అల్లరొద్దు అందగాడా. ఒకవేళ అమ్మ లాంటి అమ్మాయి బజ్జుకోమ్మ బుజ్జాయి. బిడ్డ నిద్రపోతుండ్రా. ఇక్కడేది కాదు, ఇంకొంచెం దూరమేగా. వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కదా. నేను అప్పుడే చెప్పాను వర్షం వచ్చేలా ఉందని. నువ్వు వెళ్ళలేదు, తీసుకొచ్చేసావు. ఫుల్ గా తడిచిపోయాను. ఇక నేను రాలేను. ఇలాంటి క్లైమేట్ లో అమ్మాయిలు రప్పించడానికి అబ్బాయిలు ఎంత బతిమాలుతారు. వాళ్ళంతా మంచి అమ్మాయిలు. నీలాగా ఇక్కడ ముట్టుకోవద్దు, అక్కడ ముట్టుకోవద్దు, ఇక్కడ ముట్టుకోవద్దు అంటారుగా వాళ్ళు. ఇంట్లో ఉంటే కంప్యూటర్ చూసి ఇక్కడే చూస్తున్నావు. ఇప్పుడు అక్కడే చూస్తున్నావు. అంటే హీరో హీరోయిన్లు వర్షంలో తడిచి ఒక ప్లేస్ కి వచ్చినప్పుడు ఓ కొట్టంగా ఇల్లు కట్టి పెట్టుంటాడు. అందులో బెడ్ ఉంటుంది, బెడ్షీట్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, క్యాంప్ ఫైర్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ వాడు మాత్రం ఉండడు. లోపలికి వెళ్ళొచ్చు, ఓ సాంగ్ వేసుకోవచ్చు, తలుపు కూడా వేసుకోవచ్చు. తలుపు దేనికి? అంటే తలుపు వేసుకోకపోతే బాగుండదు కదా. శిల్ప, మన లవ్ మొదలై చాలా కాలం అయింది. ఒక కిస్ ఇవ్వా? సరే నేను ఇస్తాను, ఒప్పుకో. ఒక్కటే మళ్ళీ అడుగును. అక్కడ అక్కడ ఎక్కడైనా ఓకే. తొండి నేను ఒప్పుకోను. నేను ఇవ్వకముందే నువ్వు జరిగిపోయావు. ఫుల్ గా అక్కడ మెడ పక్కన. ప్రామిస్ గా మళ్ళీ అడగను. ఒకే ఒక్క కిస్. ఓకేనా? ఓకేనా? ఒక్క కిస్సే. ఇంకొక్క కిస్సే కదా. ఇదేంటి ఇంత తొందరగా ట్యూన్ అయిపోయింది? రే ఇదే లాస్ట్. మళ్ళీ అడుపు. నేను ఒప్పుకోను. ఒక్క కిస్సే కదా. ఆపొద్దు. నువ్వు ఆపనివ్వట్లేదే. ఎక్కడికి వద్దు, ఇవన్నీ తప్పు. శిల్పా ఎంతసేపు నిద్రపోతావే? కింద నీకోసం నాన్నగారు వెయిట్ చేస్తున్నారు. స్నానం చేసి ఈ బట్టలు వేసుకో. ఏంటి గుడికి వెళ్తున్నామా? అవునవును, త్వరగా రా. ఏంటి మీరంతా?
మేం రాకుండా ఎక్కడికి? రామ్మా కూర్చో. షాక్ అయ్యావా? తనతో ఇంకా ఈ విషయం చెప్పలేదండి. నేను ఎప్పుడు ఇంతే, వీళ్ళని ప్రతి విషయంలో సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాను. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు కొంతకాలం క్రితం జరిగిన మరో ప్రేమ కథను చూద్దాం.